హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో 7 కప్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చేశారంటే మీరే మరీ దీన్ని చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాది. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఈ 7 కప్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి. ముందుగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అలాగే మనము ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో తీసుకోవాలండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, అలాగే 3 కప్పుల చక్కెర తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నెయ్యి, 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు పాలు తీసుకోవాలండి. ఈ పాలు వచ్చేసి పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఈ కడాయి కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా కొద్దిగా వేడిగా అవ్వాలి. సో ఇప్పుడైతే నెయ్యి కూడా వేడి అయిపోయిందండి. ఇందులోకి 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. సో ఈ శనగపిండి వేసేసుకున్నాక ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ మంచి స్మెల్ అలాగే కొద్దిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మనము గరిటెతోటి కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. సో మనం ఇలాగ వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ అలాగే ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. అంతవరకు మనం దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, ఇది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో మనం గరిటెతోటి కదుపుకోకుండా అలానే పక్కన పెట్టేసినట్టయితే ఇది తొందరగా అడుగంటిపోతుంది అనమాట. సో మీరు మ్యాక్సిమం కొద్దిగా మందంగా ఉండేటువంటి కడాయి తీసుకొని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇది మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి 3 కప్పుల షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనము గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలు, అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ పాలు పోసేసాక ఈ చక్కెర కరగడం స్టార్ట్ అయిపోతుందండి. సో ఇలాగా కొద్దిగా నీళ్ళగా అయిపోతుంది అనమాట మనం పాలు పోసిన వెంటనే. సో ఇదంతా కూడా గట్టి పడేంత వరకు మనము గరిటెతోటి కలుపుతూనే ఉండాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. సో స్వీట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ గరిటెతోటి కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. సో ఇలాగా ఈ మిక్చర్ వచ్చేసి మనకి ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు మనము ఇలాగ కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. సో ఇలాగ మనకి ప్యాన్కి సపరేట్ అవుతూ రావాలంటే ఒక 10 నిమిషాలు అయితే టైం ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో అంతవరకు ఇలాగ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఖచ్చితంగా గరిటెతోటి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ మిక్చర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది, కొద్దిగా వైట్ కలర్లోకి వస్తుంది. అలాగే ప్యాన్ కూడా అంటుకోకుండా ఇలాగ పక్కకు వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో దీనికంటే మీరు ఎక్కువసేపు వెయిట్ చేశారంటే ఇది రవ్వగా అయిపోయి మనకి
బర్ఫీ లాగా రాదనమాట. షేప్ వచ్చేసి ఎక్కువ అయిపోతుంది. మనం మైసూర్ పాక్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదండి, ఇలాగున్నప్పుడే మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగ ప్లేట్ని ట్యాప్ చేసుకోండి. సో మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకుంటే తొందరగా మనం ఇలాగ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇలాగ ప్లేట్లోకి ఈ మిక్చర్ని అంతటిని కూడా వేసేసి నేను ప్లేట్ని ఇలాగా ట్యాప్ చేస్తున్నాను. సో ఇలాగ మనం ప్లేట్ని ట్యాప్ చేసుకోవడం వల్ల ఈ మిక్చర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆరేంత వరకు పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ మిక్చర్ కూడా లైట్గా వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో దీన్ని నైఫ్తో కట్ చేసుకోవడమే. సో ఈజీగా వస్తుందన్నమాట. ఎక్కువ కష్టం కూడా ఏం లేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీని వచ్చేసి. సో ఇలాగ కట్ చేసేసుకుని మనం నైఫ్తో కొద్దిగా జరిపామంటే ఈజీగా వచ్చేస్తుంది. పీసెస్ కూడా చాలా ఈజీగా వస్తాయండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. ఏదైనా అకేషన్కి మనము ఇంట్లోనే ఇలాగ స్వీట్ని చేసేసుకొని సర్వ్ చేసామంటే చాలా చాలా ఇష్టపడతారండి తినేవాళ్ళు. సో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ కట్ చేస్తుంటేనే పీసెస్ అనేటివి ఇలాగా జరుగుతున్నాయండి, చూసారు కదండి. సో మనం వీటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ప్లేట్ కూడా స్టిక్ అవ్వవు అనమాట. సో ఈ స్వీట్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో వీటిని మనము ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో ప్రిజర్వ్ చేసి పెట్టేసుకున్నామంటే 1 or 2 months వరకు కూడా ఇవి ఏమీ పడవండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి కానీ మీరు ఈ స్వీట్ టేస్ట్ చేశారంటే తప్పకుండా మరొకసారి ట్రై చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.